Hello everyone, welcome back to my channel, Sadhana Movies Reaction. So guys, today I'm gonna react on climax scene of Bujjigaadu movie for what I am super duper excited to watch. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Bujja! 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 Hey! Bujja! ఎక్కడున్నారో బాబు ఎతకలేక చేస్తున్నాను. కుఫ్లీ పోసుకోవడానికి కూడా ఓపిక లేదురా బాబు. హైదరాబాద్లో అందరూ ఒకేలా ఉన్నారటి. బుజ్జి కావాలా? బుజ్జి మీకు తెలుసా అండి? ఎస్, ఐ నో వెరీ వెల్. 6'2" హైట్, అవును. కర్లింగ్ హెయిర్, అవునండి. కింద 6 ప్యాక్. అవునండి. బట్ యు హ్యావ్ ఫ్యామిలీ ప్యాక్. అవునండి. నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. అవును, బుజ్జి మీకు ఎలా తెలుసండి? బుజ్జి నన్ను ఒక్కసారి బుజ్జి కోసం నేను ఏమైనా చేస్తానంటే నీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. చేస్తాను, కానీ ఏం చేయాలో ముందే నాకు కొంచెం క్లారిటీ కావాలి. ముందు ఇస్తాను, ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఏం చేస్తారు? యువర్ జీన్స్ ఇస్ సో నైస్. విచ్ కంపెనీ? నాకు క్లారిటీ వచ్చింది. నాకు ఉజ్జుడొద్దు. నాకు కావాలి. నాకు ఉజ్జుడదు. నాకు ఎవరైనా ఒకటి. నాకు ఎవడొద్దు. నో షౌటింగ్. ఇప్పుడు నువ్వు అంటే డిఫరెంట్ ప్లేసుల్లో ఈస్ట్ కోస్ట్ లాస్ట్ ఏం చెల్లె పెళ్ళిలో జరిగింది? అన్నయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? బానే జరిగింది. మరి ఆ విషయం చెప్పొచ్చు కదా, అంత పొగరేంటి? అది నా చెల్లెలు బే, మేము అలాగే మాట్లాడతాం. ఇంతకీ వాడెక్కడ? ఎవరు ఏంటి? వైజాగ్ జైలు నుంచి తప్పించుకొచ్చి ఏంటంటే పద ఎక్కు. What? Oh yes. కంగారు పడ్డావా? వైజాగ్ పోలీసు అంటున్నావు కదా, మనోళ్ళే. దా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంట్రా ప్లేట్ మర్చేసేవాటి? శివన్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడా లేక శివన్కి భయపడ్డావా? శివన్ నేను చంపలేండి, కలిసి మీ డబ్బు ఎక్కిచ్చేస్తాను. డబ్బులు ఇచ్చేస్తే నేను వదిలేస్తాం అనుకున్నావా? శివన్న ఇంట్లోనే ఉంటున్నావు. శివన్నని నువ్వే చంపాలి. నీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వటాలు అయ్యి ఉండవు. దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నువ్వు ఉండవు. నీకు కూడా అర్థం కావట్లే. శివన్ ఎవరు అనుకుంటున్నావు? చిట్టాల అన్న. లవ్వా? మరి రే, చిట్టే మన టార్గెట్. శివన్నను నువ్వు చంపలేదనుకో, చిట్టిని లేపుకెళ్ళిపోతావు. చిట్టి గురించి మాట్లాడక. దాన్ని గుడ్డలు ఇప్పించి నించో పెట్టిస్తా. గ్యాంగ్ మొత్తంతో రేప్ చేయిస్తా. He's dead. టెలి అమ్ముడి అమ్మ పోయాడు. ఎందుకురా చిట్టి గురించి మాట్లాడు? కొడతాను నాకు తెలీదు, పోతావని నీకు తెలీదు. నీ అబ్బా మాయా మ్యాటర్ సెటిల్ చేసుకున్నాం, వస్తానే. బాగున్నాడండి వాడు వెళ్ళిపోతాడనా? అనా నేను పైకి ఎప్పుడు రాలేదు, చాలా పెద్దలే. సతీ, నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను. డార్లింగ్ ఏంట్రా ఏమైంది? ఆ లాయర్ని చంపేశాను డార్లింగ్. ఏ లాయర్నిరా? అదే మార్చినట్టు ఉన్నాడే, వాడు లాయర్. ఒక్కడే చంపడం ఏంట్రా? అందరినీ నరికి పారేయకుండా ఎందుకు ఇచ్చావరా? బేమకు ఎక్కడున్నారా వాళ్ళంతా? పెరిగి నా కొడుకురా, నన్ను ఏమీ చేయలేక ఇండైరెక్ట్ గా ఆపరేట్ చేస్తా. అక్కడే ఉన్నావు, వచ్చేద్దు.
నీ కోసం చిట్టి నేను ఎంత ఎత్తులో నీకేం తెలుసు ఈ చిట్టాలరా ఎంతకాలాన్ని దొరికేవరా చిట్టా నీ బుజ్జిగా ఏం మాట్లాడు బయట ఇప్పుడు నేను బుజ్జి అని విన్నాను. బుజ్జి ఉన్నాడు ఇక్కడ. సత్య ఇక్కడ. సత్య పిలవడం నేను విన్నాను. సత్య, సత్య, నువ్వేదో దాస్తున్నావు. బుజ్జిని ఇక్కడ సత్య చూశాడు. ఎవరు బుజ్జి? సత్య, బ్రహ్మజీ చెప్పు, ఎవరు బుజ్జి? మన ఇంట్లో ఉంటున్నాడు వాడా? చెప్పండి, చెప్పండి. బుజ్జి, 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 నేను బుజ్జి అనే పిలుపు విన్నాను. బుజ్జి ఇక్కడే ఉన్నాడమ్మా. ఓ నీ బుజ్జి నాతోనే ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరం అవుతానే భయంతో ఓ ఫైనలీ బుజ్జి తెలుసా నీకు? బుజ్జి నీకు తెలుసా? రామ్మా. ఇంకేనా పిచ్చెక్కిందా వాళ్ళ అన్నయ్య కోసం చిట్టి చెప్పాలంటే బుజ్జి వాడేనమ్మా నీ బుజ్జి. వావ్ Can someone love someone this truly? Yay! Prabhas, please don't cry, yaar. No. No. This can't happen. Please, 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 please. No, please. No, please, no, please, no, please, no. Please, 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 no. No, please, no, please, no, please, no. వెళ్ళండి, వెళ్ళు. తొందరగా డాక్టర్ తీసుకురండి. వెళ్ళండి. డాక్టర్, డాక్టర్. అన్నయ్య, బుజ్జిని కాసేపు చూడండి. బుజ్జి,
తెలంగాణ మా దగ్గరే ఉంది. శివన్నను మాకిచ్చి దీన్ని తీసుకెళ్ళు. బుజ్జి వాళ్ళు కంప్లైంట్ చేసి చెల్లిని తీసుకొచ్చి తర్వాత అన్నయ్యని కూడా తీసుకొచ్చి నాకు అన్నయ్య కావాలి. అన్నయ్య తీసుకొచ్చి అన్నయ్య కావాలి. Why are they showing hands like this? I don't want a sad ending, I'm telling you. I don't want sad ending. Oh, I'll kill you. మాచిరెడ్డి ఎక్కడున్నావు బే? పొత్తు చేతులతో వచ్చా. నువ్వు నీ కొడుకులు ఎక్కడ దాక్కున్నారా? రండిరా బయటికి. చవట నాయళ్ళారా. Oh. సత్తా లేని ఎదవి నీకెందుకురా పగ? ఆడపిల్లని ఎత్తుకొస్తావా? రేయ్, నీ తల నరుకుతావని నీ ఇంటికొచ్చా, కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకెడలా. పిరికి నాయాల. కాలం కలిసి రాక కుదరక మా టైం బ్యాడ్ అయ్యి ఈ యాంగిల్లో చెయ్యాల్సి వస్తుందరా. ఎన్నాళ్ళకి దొరికావరా? నేను నా బిడ్డలు నీ తల అమ్మోరికి బలిస్తామని మొక్కుని 6 ఏళ్ళైందిరా. ఇయ్యాలరా మా ఇంట్లో పండగ. ఏంట్రా బుజ్జి, శివన్నకు తోడొచ్చావా? కన్నీంది నా కొడక. శివన్ని ఇక్కడ వదిలేసి నన్ను తీసుకో. శివనని ఏం చేసుకుంటారో నాకు అనవసరం. ఒక్కడిని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. చిట్టిని కాల్చింది ఎవడు? నాకు కావాలి. ఆడిని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే శివనని మీకు నేను ఇవ్వట్లేదు. Bhai, his personality when he fights. So impressive. Bye.
save her, please save her, please save her. ये ऐसा हाथ दिखाना ना is so bad. What? God. I'm loving it. इसने ही मारा. చిట్టిని కాల్చిందెవడు? చిట్టిని కాల్చిందెవడు? ఆనందంగా ఉందిరా. చంపుతుంటే నాకు మెడిటేషన్ చేసినట్టుగా ఉందిరా. Kill him. Finish him. Oh God. Perfect. Silly fella. Don't underestimate Sevanna. Ooh, God. What is happening? బాడీలో ఇన్ని బుల్లెట్లు దిగిన తర్వాత కూడా ఎవడన్నా బతుకుతాడా? కానీ మా బావ డార్లింగ్ బతికేసింది. ఆ స్మైల్ చూడు. మేము ఇలా ఆనందంగా ఉన్న సమయంలో మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏం బాగాలేదు సార్. మరి మీరు ఆ రోజు వైజాగ్ జైలు నుంచి పారిపోవడం కూడా ఏం బాగాలేదు సార్. ఏదో చూసి చూడట్టు వదిలేయాలి. ఏంట్రా వదిలేసేది నీ అబ్బా? ఒక నిమిషం ధర సెట్ చేద్దాం. వాడా మచ్చక మస్కాడికి లాక్రా. బావ డార్లింగే మళ్ళీ సెంట్రల్ జైల్లో తోసేస్తున్నా డార్లింగ్. నువ్వేదో బెయిల్ ఇచ్చి నన్ను తీసుకురాబోతే చిట్టి ఇక్కడ నేను అక్కడ ఏం బాగోడాలింగ్. అది నాకు తెలుసురా. తప్పుద్దా నువ్వు నా సలహాగాడు. అవునరా. నాకు చిన్న డౌట్. చెప్పడాలింగ్. థ్యాంక్స్ చెల్లం. చిన్నప్పుడు నువ్వు అది గొడవ పడ్డాను. నువ్వు ఇంట్లో చెక్కేసావు. ఏంట్రా గొడవ? ఏంటి? అదా నా సోల్రా. నేను చెప్తాను. నా సోల్రా కాదు నేను చెప్తాను అన్నయ్య. నేను చెప్తాను చెప్పానా? ఇద్దరులో ఎవరో ఒకరు చెప్పాడు అని. అదేనా ఒక రోజు ఇది చాలు. ఒకరోజు ఇది ఆడుకుంటుంది డార్లింగ్. ఎక్కడ? ఇసుకలో తిరుపతి దేవస్థానంలో పెద్ద గుడి కట్టాను. చిట్టి నీ బర్త్డే గిఫ్ట్. నువ్వేం చేసావో తెలుసా? నా గుడిని పలకొట్టాను. ఓ సారీ చిట్టి, ఈరోజు నీ పుట్టినరోజు అని జాంగితరానికి వెళ్ళాను. నాకేం వద్దు. ఈరోజు నా పుట్టినరోజు అని స్నానం చేసి గుడికి వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నాను. నువ్వంత పాట చేసావు. గుడి కదా చిట్టి, నేను చేస్తా కదా. కాల్తి ఇదేంటో తెలుసా?
నా దేవుడు. నువ్వు నా దేవుడిని తొక్కేశావు. ఈ దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేను నీతో మాట్లాడను. చిట్టి అలా అనొద్దు చిట్టి ప్లీజ్. ఐ హేట్ యు. చిట్టి ఆగవే కోపడి. నేను దేవుడి మీద ఒట్టేశాను. బాబా ఆగవే. ఓ నాకు కనిపించదు. చిట్టి చిట్టి ఇది డార్లింగ్ గొడవ. ఆహా. ఇది చాలా ఫూలిష్ గా ఉంది. చిన్నప్పుడు చేసింది ఫూలిష్ గా లేకుండా సారీ. सो गाइस जैसे कि हमने ये क्लाइमेक्स सीन भी देख लिया है बुज्जी गाड़ू मूवी का. दे टिल लास्ट ना they just made me like thak 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 what will happen if he will die or she will die, what will happen. But I enjoyed this movie a lot. I just enjoyed the swag of Prabhas in this movie, how he is acting, and now he's so much serious, but that time how he was talking on phone calls in full movie when he was talking like teasing her or whatever, champe na champe, something like that he was saying, no, that was looking totally बहुत मस्त लग रहा था. मुझे बहुत मज़ा आ रहा था वो सब देखने में. हाउ ही वॉज डूइंग ऑल एक्टिंग एंड लाइक फनीली स्लैंग में जो बात कर रहे थे. इट वॉज सुपर अमेजिंग टू वॉच. आई जस्ट लव दिस मूवी. ये मेरी प्रभास की वन ऑफ द बेस्ट मूवी में से एक है. जैसे मिस्टर परफेक्ट थी, डार्लिंग थी, उनमें से एक ये भी बन गई है मुझे. ही इज़ लुकिंग सो क्यूट एंड हैंडसम टुगेदर, लाइक एक साथ वो इतने लंबे ऊपर से क्यूट. बहुत मज़ा आया मुझे मूवी देखने में. एंड लाइक everything was looking super duper fantastic about this movie. His acting, his fighting, his swag and everything was looking super fantastic. I love their chemistry. I love the whole story of this movie and how they were not talking. I was also thinking why they were not talking from 12 years, okay? But yeah, I love this movie a lot, and finally they met and everything is solved and sorted out and everything is fantastic, and it was awesome watching this movie. What about you guys? Do you like my reaction? Comment down below. वैसे इस मूवी का एक सेकंड पार्ट भी बन सकता है अभी भी, लाइक मे बी कोई कहाँ मंची रेड्डी का कोई जिंदा हो और फिर दोबारा से उसको दिखाएं एंड फिर से ये जाए फाइट और ऐसे कुछ लव सीन्स दिखाए और बुज्जी को सॉरी चिट्टी को कोई लेके चले जाए और फिर थोड़ा सा मज़ा आ जाएगा ना अगर सेकंड पार्ट भी बना. बट आई love this movie. I love every scene of it. I love every song of it. I love full movie as like complete movie. I just loved it. What about you guys? Do you like my reaction? Comment down below. If you love this video, give it a thumbs up. Subscribe my channel. I will see you supposed in another movie. Till then, bye bye.